మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయని, కొన్ని సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపిస్తామని మంత్రి తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు చూసి వైసీపీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఫరూక్ ఎద్దేవా చేశారు. అధికారం లేకపోవడంతో వైసీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధిని ఆపలేరని అంటున్న మంత్రి ఫరూక్ తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసింది ప్రజా దర్బార్. ఈ రోజు ప్రజా దర్బార్లో మైనారిటీ మినిస్టర్ ఎండి ఫరూక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చినాయి, వాటికి ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు? సమస్యలన్నీ రెవెన్యూ వచ్చాయమ్మా. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కబ్జాలు, దోపిడీలు, నీళ్ళ మీద వచ్చాయి. 99% ఎక్కువగా దాని మీద వచ్చాయమ్మా. చాలా వచ్చాయి, రావడం కూడా చాలా వచ్చాయి. అంటే కొంచెం పరిష్కారం అయినవి ఉన్నాయి, కొన్ని పరిష్కారం కానీ ఉన్నాయి. అయినవి చేయమని చెప్తా ఉన్నాం, కానీ మనం ఏం చేయలేం. దానికి చట్టం ఉంది, చట్ట ప్రకారం చేయాలా, రూల్స్ ప్రకారం చేయాలా. రూల్స్ అతిక్రమించి మనం చేయలేం. కాబట్టి అధికారులతో డైరెక్ట్ మాట్లాడాం చాలామందితో. చాలామంది ఇండిపెండెంట్ అంటే సరే ఇండ్లు కావాలా, ఇండ్ల స్థలం కావాలా, లోన్లు కావాలా, లేకపోతే మనకు అది వికలాంగుల సోదరులు వచ్చారు, వాళ్ళకు 100% మాకు రావడం లేదని చెప్పి వాళ్ళు కొంతమంది మాకు వికలాంగుల నుంచి పెన్షన్ ప్రభుత్వం నుంచి వచ్చినా మాకు ఏదైనా జీవనోపాధి కోసం ఏదైనా మీరు అంగడి తగిలిచ్చేయండి, ఏదైనా షాప్ పెట్టియండి, ఏదైనా లోన్లు ఇవ్వండి అని చెప్పి ఇటువంటి సమస్యలు చాలా వచ్చాయి. చాలా వరకు సమస్యలు మన చేతనంత వరకు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాం. కొంతవరకు కొన్ని చోట్ల అసలు వాళ్ళకు ఇంటర్ కానివ్వకుండా కొన్ని భూముల్లో వాళ్ళు వాస్తవం కాదు కానీ నిజం నిర్ధారణ చేసి యాజ్ పర్ రూల్స్ ఎట్లా ఉన్నాయి, రూల్స్ ప్రకారం చేయండి అని చెప్పి రాస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా మనం ఆర్డర్ ఇవ్వలేము కదా. మరి ఎందుకంటే మేము ఆర్డర్ ఇచ్చిన అన్నీ కూడా కలెక్టర్కి ఎక్కువగా రాస్తాం, పోలీసు వాళ్ళకి ఎక్కువ రాస్తూ ఉంటాం. అవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గొడవలు. దానికంతా రిఫర్ చేసినాం. రిఫర్ చేసిన తర్వాత న్యాయం ఎట్టుందో, చట్టం ఎట్టుందో దాని ప్రకారం చేయమని చెప్తున్నాం. కాబట్టి దాన్ని పరిష్కారం చేస్తాం. ఈ రోజు పార్టీ ఆఫీస్లో కార్యక్రమం చాలామంది అప్లికేషన్లు వచ్చాయి, చాలా వచ్చాయి. నేను ఇన్ని వస్తాయని ఊహించలేదు. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు రావాల్సింది, వారి స్థానంలో నేను రావడం జరిగింది. వారికి వేరే ఇతర కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి వారి స్థానంలో వారు అర్థించడం వల్ల నేను ఈరోజు పార్టీ ఆఫీస్కి తెలియజేసి నేను రావడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ మొదలైంది. సో మీ నియోజకవర్గం సంబంధించి ఎలా ఉండబోతుంది, అసలు ఈ సర్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? మీటింగ్ పెట్టాము. ఉన్నాయి, చాలా వరకు దొంగ ఓట్లు ఉన్నాయి. గతంలో 2005 ఇంతకుముందు రాష్ట్ర బైఫర్కేషన్ కాకముందు చాలా ఎక్కిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ జగన్ గారు అధికారం వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కిచ్చారు దొంగ ఓట్లు. ఇవన్నీ వెరిఫై చేయమని చెప్తా ఉన్నాం. మేము కూడా మీటింగ్ పెట్టాము, మాట్లాడాము, అందరితో కూడా మాట్లాడించినాం. న్యాయం జరగట్టు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళ ఓటు రావాలంటే నా వృక్షం చూడాలా, నా వృక్షంగా వాళ్ళు అప్లై చేసుకోవాలా. ఫరూక్ గారికి గతంలో ఓటు ఉందా లేదా, ఓటులోనే ఆయన కుమారులు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కూడా మేజర్ అయినా కాబట్టి వాళ్ళకి ఓటు రావాలా. 18 ఏళ్ళు 21 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఇప్పుడు ఓటు హక్కు ఉంది. కాబట్టి న్యాయపరంగా చట్టపరంగా చేస్తాను. ఎక్కడ కూడా మేము ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పుడు ఎప్పుడు చేయం, న్యాయపరంగానే చేస్తాం. ఏ పరం కూడా ప్రభుత్వ ఆదేశాలు ఏ ప్రకారం ఉన్నాయి, చట్ట ప్రకారమే చేస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. సార్, కూటమి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే అటు ప్రతిపక్షాలు వెన్నుపోటుకు 2 ఏళ్ళన్న పేరుతో నిరసనలు చేస్తున్నారు. అలాగే ఎలాంటి అభివృద్ధి పైన కూడా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఏం చేయలేదు కాబట్టి చేస్తా ఉన్నారమ్మా. మా నంద్యాలు చేశారు, గాడిద మీద ఊరేగించుకున్నారు. వాళ్ళే ఒక గాడిదని తీసుకొని ఎంబడి ఈ నేను చెప్పకూడదు వాళ్ళ గురించిగా, ఆ గాడిదని తీసుకుని ఊరేగిస్తే కూడా హాస్యాస్పద జనంలో నవ్వుతూ ఉన్నారు. గాడిదలను దున్నపోతులు తీసుకొచ్చారు, చూశారు కదా. ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా గాడిదని తీసుకుపోతే గాడిద దున్నపోతును అది బెదిరిపోయి జనాన్ని కొట్టి హాస్పిటల్ బాలైనారు. అది వాళ్ళ సంస్కృతి. నిరసన తెలుపుకోవడానికి మేము ఉదాహరణ చెప్పడం లే. అదే నిరసనలు మళ్ళీ చేస్తే పని చేయించినావా? మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు కదా, ఎక్కడ ప్రొటెస్ట్ చేయలే. మేము మీకు అలూ చేసినామా, మీరు మమ్మల్ని అలూ చేశారా? మమ్మల్ని ఎవరిని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా నిరసన తెలియజేస్తే మమ్మల్ని అందరూ తీసుకుపోయి హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లో నుంచి బయటికి రాని కూడా. కానీ మేము చేసుకొని నిరసన చెప్పాం. నిరసన పద్ధతి ప్రకారం మీరు చట్ట ప్రకారం చేసుకోండి. నిరసన అనేది ఏమి, మేము తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు ఏమి చేయలేదనే ఆయనకు అసలు బుద్ధి ఉందని చెప్పేటోని కన్నా ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. గ్రామాల్లో పోయి మాకు నియోజకవర్గాల్లో పోయి 2 సంవత్సరాలు ఏం చేసాం వాళ్ళు చెప్తారు. వాళ్ళకు డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. అసలు కూడా సంస్కారం మాట్లాడుతాడమ్మా.
కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి 9 నెలల తర్వాత డిఎస్సిలో అన్యాయం జరిగిందంటే పిల్లలు సుఖంగా ఉన్నారు. మీరు అందరూ వచ్చినారు ఆ రోజు. చిన్న పిల్లలు తీసుకొచ్చుకున్నారు తల్లులు. కానీ పెళ్ళైన పిల్లలు కూడా తన పిల్లలు తీసుకొచ్చి ఎంతో ఆనందంగా వాళ్ళు పంచుకొని లోకేష్ బాబు గారికి మాకు అందరికీ ధన్యవాదాలు చేశారు. మాకు ఈరోజు డిఎస్సి పెట్టడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చిందని. మరి ముఖ్యంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకు మాకు పర్సెంటేజ్ కన్నా పిల్లలు ఎంతమంది వస్తారనుకోలేదు. మా పిల్లలు కూడా 11.5% ఉద్యోగులు కలుపుకుంటే పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారంటే సంతోషపడాలి పిల్లలు. అనవసరంగా ఏదో ఒక ఇష్యూ లేదు కాబట్టి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు కాబట్టి మనకి ఏ పని లేదు పాట లేదు. ఆ జగన్ గారు ఇంకా గొడ్డలి ప్రభుత్వం అది ఆయన గురించి చెప్పి సారైపోయినారు. మీకు ఇక్కడికి రాదు కానీ ఏం చెప్పినా లాభం ఏముందాం. మన 2000 ఎలక్షన్ జరిగినాయి. ఎందుకు ఓడిపోయినారు? ఒంటిమిట్ట అదే జిల్లా ఎందుకు ఓడిపోయినారు? కళ్ళారు చూస్తున్నారు. ప్రజలలో నమ్మకం పోయింది. నాయకత్వ లక్షణాలు లేని ఎవడు ఎన్నుకుంటాడు? అంటే వారి గురించి తక్కువ మాట్లాడే మంచిది అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన సమస్యల్లో ప్రధానంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు వచ్చాయని వీలైనంత త్వరగా వాటి పరిష్కారం చూపిస్తామని కూడా చెప్పారు. అలాగే సర్ ప్రక్రియ కూడా మొదలైందని, ఓట్ల జాబితాలో కొత్త మందిని యాడ్ అవ్వాల్సిన వాళ్ళని యాడ్ చేసే ప్రక్రియగా ఈ రోజు నుంచి సర్ ప్రక్రియ మొదలవబోతుందని కూడా చెప్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు ఎలాంటి విమర్శలు చేసినా ప్రజలన్నీ చూస్తూనే ఉంటారని, దానికి తగిన న్యాయమే గత ప్రభుత్వ ఎన్నికల్లో చేసేశారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.